మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రేత్, చిన్నోడు వర్షిత్. మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి. ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు. 2 విడతల్లో అర్హులందరికీ పంపిణీ చేస్తాం. అయితే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి అయితే అంటున్నారు. దేని గురించి అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అయితే ఇప్పుడు మొత్తం మహిళలకి, మన తెలంగాణలో ఉన్న మహిళలకైతే ఆడబిడ్డల పుట్టింటి కానుకగా అయితే ఇందిరమ్మ చీరలు అయితే ఇస్తున్నారు. ఆధ్యాత్మికతతో మానవ సేవ రెండింటిని అనుసంధానించిన మహనీయుడు బాబా. అయితే ఇక్కడ ఒక బాబా గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ కొట్టివేసిన నిబంధనలనే మళ్ళీ తెచ్చారు. అయితే సుప్రీంకోర్టు అయితే అంటుంది ఇప్పుడు ఏవైతే నిబంధనలను అయితే కొట్టేశారో వాటిని అయితే మళ్ళీ కేసులు అయితే తెస్తున్నారైతే ఇచ్చారు. India's Russian oil cuts spreaded US tariff data. The 25% additional tariffs by the US came into effect on August 27, while India had reduced the value of Russian oil imports in 8 out of the previous 10 months up to September. Government figures show. This is about, we know that recently Trump told that if any country will tie up with the Russia and about the goods and trading agreements, he will give 500% of the tariffs. And again, in the previous, while our India was buying the Russian oil from the Russia, the Trump kept 25% of the tariffs more in the August, and also after that it was reduced by our India buying the Russian oil, and now again we are increasing. Uniform rules needed for organ transplant. This is about the human organ for transplant. In this, the organs from other members to the injured persons, and it was going more. Hidden cost of polluted groundwater. India needs a real-time monitoring system. This is about the groundwater situations are very tough, because in the winter season we are getting some rains, and also in the summer season in some states they are getting advanced rainfall. Because of these climatic changes, the groundwater was decreasing totally, and now factories are released the polluted water into the groundwater only. Nitish to take oath as Bihar CM for 10th time today. Now today in the Bihar NDA party won the elections, and today as the Chief Minister Nitish Kumar was about to tell the oath as the Chief Minister of Bihar, and it was his 10th time to be Chief Minister of Bihar. ఇప్పుడు ఎటో ఎఫెక్ట్ డాలర్ చాప కిందని నీరు. డాలర్ దశాబ్దాలుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అనుసంధానిస్తున్న అమెరికా కరెన్సీ ఇదే అగ్రరాజ్యానికి ఆయుధంగా మారుతోంది. తనకు గిట్టని దేశాలపై ఎడాపెడా ఆంక్షలు విధిస్తోంది. డాలర్లు చిక్కకుండా చేస్తూ పైచేయి సాధిస్తోంది. బాధిత దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిన పరిస్థితిని అమెరికాయే కల్పిస్తోంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదేనేమో. అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడ డాలర్ గురించి అయితే అమెరికా గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ డాలర్ అయితే చాలా కొన్ని దశాబ్దాలు అంటే చాలా వరకు డెకేడ్స్ ముందే అయితే ఈ డాలర్ అయితే ఉంది. ఈ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ
అలాగే ఈ కరెన్సీ అయితే అమెరికా అయితే వాడుతుంది డాలర్. అలాగే ఈ అగ్రరాజ్యానికి అయితే ఆయుధంగా అయితే ఈ డాలర్ అయితే మారిపోతుంది. అంటే డబ్బు ఉంటే ఏదైనా చేయగలం అంటే ఇదేనేమో. ఎందుకంటే ఈ దాన్ని అయితే ఆయుధంగా మార్చుకొని వెపన్స్ కొనడం లాంటివి చేస్తుంది. అలాగే ఇప్పుడు ఏమైతే గిట్టని దేశాలు అంటే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్, అలాగే నాన్ డెవలప్డ్ కంట్రీస్, అలాగే ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్, ఈ మూడు టైప్ ఆఫ్ కంట్రీస్ అయితే ఏమైతే ఉంటాయో అవైతే వాటిపైన ఎడాపెడా ఆంక్షలు అయితే వేస్తుంది. ఇప్పుడు చైనా అలాగే మన ఇండియా పైన టారిఫ్స్ వేయడం, అలాగే ఈ టారిఫ్ వార్ జరగడం, మళ్ళా వాళ్ళ కలవడం లాంటివి అయితే జరుగుతున్నాయి. ఇలా జరగడంతో అయితే మొత్తం ఈ భారతీయ దేశాల మొత్తం ఏమైతే భారత దేశాలైతే ఉన్నాయో అవన్నీ అయితే డాలర్లనైతే వాళ్ళ కరెన్సీకి అయితే మార్చుకుంటాయి. ఇందువల్ల తీసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదేనేమో అన్నట్టు అంటున్నారు. సొంత పాటలో ఇంతకాలం ప్రపంచ దేశాలు దిగుమతులకు డాలర్ల